కారు దిగుడు కాంగ్రెస్ కండువ కప్పుకునుడు 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు పార్టీ మారిండ్రు బాయికాడ బాపు మీటింగ్ పెట్టి పోయిటోళ్ళను ఓని పార్టీకి నష్టం లేదని చెప్పుడు అయితే నేను సుత లైన్లుంటాని తెల్లారి ఇంకొకరు జంపవుడు జోరుగా నడుస్తుందబ్బా జెప్పుడే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ లీడర్లు అంటున్నాయల్లా ఇంకో లీడర్ రెడీ అయినట్టే ఇంకో ఎమ్మెల్సీ జంప్ అయినట్టే చెల్లా వెంకటరామరెడ్డి గారు పొద్దుగాల సీఎం సార్ ఇంటికి వచ్చి ఫలానా ప్రాజెక్టులు చెప్పున కట్టియాలని కాగితం ఇచ్చేండు కాంగ్రెస్ కండువా ఎప్పుడు కప్పుకునేది చెప్పిండట ఇద్దరిది కూడా పాత పాలమూరు జిల్లానే రేపు సీఎం సార్ ఆడికి పోతున్నాడు కాబట్టి లోకల్ షేరికైతాడనే ప్రచారం నడుస్తుంది అంతేకాదు అదే జిల్లాకెళ్ళి ఓ ఎమ్మెల్యే గారు కూడా లైన్లు ఉన్నారు కార్ దిగటానికి మొన్ననే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ వచ్చే సిటీ ఎమ్మెల్యేలు మంచి ముహూర్తం చూస్తున్నారని గాంధీ భవన్ లో గుసగుసాలు ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కారు దిగండ్రు ఈ ముచ్చడి ఇట్లుంటే జంప్ అయిన వాళ్ళని పదవులకెళ్ళి తీసేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో కేసేస్తే ఇవాళ విచారణకు వస్తే బేసారానికి వాయిదా పడ్డది దానం కడియం తెల్లం ఈ ముగ్గురు పార్టీ మారిండ్రని కోర్టుకు పోతే ఇంకింతమంది వెళ్ళిపోతున్నారు కానీ అస్సలు ఆగుతలేరు బాయికాడ బాపు సర్వదర్శనం జాతర నడిపిస్తుంటే కేటీఆర్ సారు హరీష్ రావు సారు ఢిల్లీలో బిజీలు ఉన్నారు కవితక్కని జైల్లోకెళ్ళి బయటికి తెస్తానికి ఇక గౌరవ ఎమ్మెల్యేలేమో గులాబీ భవన్లకెళ్ళి గాంధీ భవన్లకు దుంకుతురు అన్నట్టు